శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి వేళ మనం 6వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పాద్దమే శృణు. భగవానుడు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, ఈ ప్రపంచమును దైవ సంబంధమైన గుణము కలదే అని, అసుర సంబంధమైన గుణము కలది అని రెండు విధములగు ప్రాణుల సృష్టులు కలవు. అందు దైవ సంబంధమైన దానిని గూర్చి నీకు సవిస్తరముగా తెలిపితిని. ఇక అసుర సంబంధమైన రెండే రెండు జాతులు కలవని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. దైవ జాతి, అసుర జాతి అని అనగా ఒకటి ఆర్య జాతి, మరి ఒకటి అనార్య జాతి. తక్కిన అవాంతర జాతులన్నీ తదుపరి ఏర్పడినవి యగును. కావున ప్రతి వారును తాము ఏ జాతికి చెందినది బాగుగా పరీక్షించుకొని తమయందేవైనా అసుర గుణములున్నచో వానికి తెలాంజలిను సంగి దైవ గుణములను అభివృద్ధి పరుచుకొని దైవ జాతిలో చేరిన వారే పరమ శ్రేయము, మోక్షము పొందవలయను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. భగవంతుడు చెప్తూ ఉన్న విధానం ప్రకారం రెండు జాతులు మాత్రం కనబడుతూ ఉన్నది. ఒకటి మానవత్వం, ఒకటి రాక్షసత్వం. ఒకటి దైవిక గుణం, ఒకటి ఆసురిక గుణం. పాపము, పుణ్యము. ఇతరులకు కన్నీరు పెట్టించడమే పాపము, ఇతరులు కన్నీరు తొడవడమే పుణ్యం. ఇతరులు పొట్ట కొట్టడమే పాపము, ఇతరులు పొట్ట నింపడమే పుణ్యం. ఇంతే సత్యం. మిగతా అన్నీ కూడా కల్పితములై నానా విధముల భ్రాంతితో పెరుగుతూ ఉన్నవి, పెంచుతూ ఉన్నారు. కానీ సత్యవాక్కు ఏమంటే, ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే వాళ్ళ కంట కన్నీరు తొడవబడిన వాళ్ళం అవుతాం. ఇతరులు ఆకలితో ఉన్నప్పుడు వారి పొట్ట నింపితే మనము పుణ్యము చేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా మానవుడు మానవుడుగా బ్రతకడానికి ఈ యొక్క దైవీ సంపత్తి, దైవిక గుణములు ఎవరికి కలిగి ఉంటుందో, దయ, జాలి, కరుణ, మైత్రి ఎవరికి కలిగి ఉంటుందో వారు మాత్రమే ఈ యొక్క సత్య కార్యక్రమములు చేయగలరు, సజ్జనుల సాంగత్యము చేయగలరు, సత్ప్రవర్తన కలిగి ఉండగలరు. అది ఆసురిక గుణములు కలిగినటువంటి వారు, ఆసురిక భావములను అలవర్చుకున్నటువంటి వారు ఈ యొక్క సత్కార్యక్రమములు చేయలేరు. ఇతరులను కష్టపెట్టైనా తను సుఖపడాలి అనుకుంటాడు, తనకు ఎన్నటికీ సుఖము దక్కదు. ఈ ఎండమావిలు నీరులాగా అయిపోతుంది వారి యొక్క జీవితం. ఎందుచేత అంటే సాటి వారు, పక్కనున్న వారు అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడే మనము సంతోషంగా ఉండగలం. అందుకే మన పెద్దలు లోక సమస్త సుఖినో భవంతు అన్నారు. అందరూ సుఖంగా ఉన్నప్పుడే మన సుఖముకు కూడా అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించినటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.